పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం హరిహర వీరమల్లు. జూలై 24వ తేదీన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 250 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించినట్టు నిర్మాత అధికారికంగా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 126 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది ఈ చిత్రం. ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 127 కోట్ల రూపాయల షేర్ను, 260 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. ఈ మూవీ కలెక్షన్స్ ఒకసారి చూసుకున్నట్టయితే తొలి వారంలో ఇండియా వైడ్గా 80 కోట్ల రూపాయల నెట్ను, 93.2 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. ఇక ఓవర్సీస్లో వచ్చిన 14.1 కోట్ల రూపాయల కలెక్షన్స్ను కలుపుకొని ఈ చిత్రం తొలి వారంలో 110 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. వర్కింగ్ డేస్ మొదలైన కాడి నుంచి ఈ మూవీ రోజు కలెక్షన్స్ను కోల్పోతూనే వస్తుంది. రెండో వారంలో కేవలం 13.6% థియేట్రికల్ ఆక్యుపెన్సీ మాత్రమే నమోదు చేసుకుంది. దానికి తోడు కింగ్డమ్ మూవీ కూడా రిలీజ్ కావడంతో ఆ ప్రభావం కలెక్షన్లపై పడింది. ఇక 8వ రోజున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం 40 లక్షలను మాత్రమే వసూలు చేసింది. ఇక 8 రోజులకు గాను ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 112 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే ఇంకా 59 కోట్ల రూపాయల షేర్ను రాబట్టాలి. ప్రజెంట్ వసూళ్లను బట్టి చూస్తుంటే ఈ మూవీ 57 కోట్ల రూపాయల నష్టాలను తెచ్చేలా ఉంది. మరి చూద్దాం బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఏమైనా మ్యాజిక్ చేస్తుందేమో.